నమస్కారం. రండి రండి, వెల్కమ్ టు రాజస్థాన్. నా పేరు మాణిక్ చంద్. రాజస్థాన్ వచ్చి 20 ఏళ్ళైంది. మీకోసం అరగంటగా ఎదురు చూస్తున్నాను. అడ్డే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత బాగున్నారు. చూడ ముచ్చటేదంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఏటయ్యా, మీ అబ్బాయి గారి మీద ఒక్క మాట కూడా పడినావువా? మంచి బాడీ గార్డువే. అర్థమైందా? వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్, ఈడ అదరో. మీ అభిప్రాయం సూపర్, అస్సలు మార్చుకోవద్దు. కాసేపు ఉంటే రచ్చరచ్చ అయిపోయింది ఇక్కడ. సత్య, ఎవరు? నీకు 3 ముళ్ళు వేసేవాణ్ణి, నీతో 7 అడుగులు నడిచేవాణ్ణి. లోపలికి రావచ్చా? ఇప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకున్నాను డార్లింగ్. నేనే ఆ టవల్ అయితే ఎంత బాగున్నావు. గుండు మీద రెండిస్తా సరే. ఏమైంది? సత్య, ఏమైంది? బొద్దింకా బొద్దింకా తలుపుతి, నేను చంపేస్తాను. నేను చంపేస్తానులే. నేను చంపేస్తానులే. నువ్వు నన్ను లోపలికి రానిస్తే నేను చూద్దును కదా. అన్ని పెళ్లికి ముందు చేసేస్తావా? ఇప్పుడేమైంది? ఏం చెప్పాలో తెలియట్లేదు. సరే, నువ్వు రెడీ అయ్యిరా, నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. తప్పు తప్పు ప్లీజ్. ఇది నా హక్కు. కోట్లిచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది? సచ్చా. ఇదే లాస్ట్ ఛాన్స్. ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు నా సంగతి నేను చూసుకుంటా కదా. ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు. బావా ఏంటి? నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాగా వినపడినట్టుంది. బావా నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ దండం పెడతాను బావా. పైవన్నీ తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ నగ తీసుకెళ్లి వాడి జేబులో వేసేసాయి. దుష్టాసురా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్ చంద్, నీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రామను వెళదాం. నువ్వు రా, చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్. రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. To the movie tonight. Yeah, perfect. So which movie would you like to see? Hey Bamji, hey Bamji, hey Bamji, that's a Bamji. Hey Bamji, hey Bamji, hey Bamji, that's a Bamji. దీనికి ఎవడ కనపడమే.
Yes, wow. Hey, have you seen these before, man? My sister and you to So real. Hey, I think it's the first picture. I really need to take a picture of this. Oh, here. You want to see my full figure? Come on, sit, run, come on. వాళ్ళందరూ సాక్ తినేహారు నీకేం కాలేదేటి ఇది యాక్నే ఫీజే కొట్టేయింది. ఏది దుర్గమ్మా ఏందిదే నటరాజు ఏమైనా మన ఇంట్లో క్యాంప్ వేసినాడా ఏందిదే ఈ డాన్సులేంది ఈ సాంగులేంది ఈ పూలేంది ఇంట్లో పూల తోటలో పూల నీ నెత్తి మీద పూలే పూలు కదా నీ కొడుకే పెద్ద పుచ్చ పువ్వు అయిపోయాడు. అంతే కదా ఇదంతా ఆ కుర్రోడి మాయా. అవునా మాయే ఆడు మీ ఇంటి చుట్టూ ఎట్టిన పూలు కనబడుతున్నాయి కానీ మీ చెవులు ఎట్టిన పూలు మీకు కనబడతలేదు మాయా. ఆ కుర్రాడు గులాబీ పువ్వులు అంటోడు ఒక్క రెక్క దిగిందా నీకు బొక్క పడిపోద్ది నన్ను ఎందుకు కొట్టాడు మాయా? నీకు ఒక్కళ్ళు చెప్తే అర్థం కాదు కదా. అత్త ఎందుకు కొట్టింది? నీకు ఇద్దరు చెప్పిన అర్థం కాదు కదా. మూడో వాళ్ళు ఎవరు? ఏయ్ సత్యభామ రాయిలా రాయిలా సచ్చా 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 చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్ను ఎవరు కొట్టారయ్యా? సత్య నన్ను కొట్టింది బావోయ్. సత్య నాకొక్కసారి లవ్ యూ చెప్పు, నేను హీరోనైపోతా. నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి రే ఏంటి కడుపులో దేవేస్తున్నట్టుంది బావా. రే నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి నాకు ఎప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్పేద్దామా అనిపిస్తుంది. రే రే అంత చండాలంగా చెప్పానా? వాడిని వదిలే అన్నయ్య, వాడికి అసలు టేస్టే లేదు. చాలా బాగా చెప్పావు. అయితే సత్యకి ఎలా చెప్పాను? తుపాకీ పేల్చినది ఈజీ కాదు ప్రేమ అంటే. ఆ, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సూపర్ సందర్భం దొరకాలి. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. బాగున్నారా? ఏంటలా చూస్తున్నారు అంకుల్? రండి రండి అంకుల్, లోపలికి వెళ్దాం. రండి రండి ఆంటీ. సత్య సత్య ఎవరు వచ్చారో చూడు. మీ అమ్మా నాన్న అదే అత్తయ్య మామయ్య వచ్చారు. సత్య ఇవన్నీ నీ పుట్టినరోజు కోసం. నువ్వు హ్యాపీయేగా? నీ కోసం నీ కోసం. మేడం, ఇప్పుడు వరకు మీరు లైఫ్ లో 19 బర్త్డేస్ చేసుకున్నారు. అందులో దేనికి నేను లేను కదా. అందుకే అన్ని కలిపి ఒకేసారి చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను అని అన్నయ్య ఫీలింగ్. హ్యాపీ బర్త్డే టు యూ కోళ్ళపిల్ల. ఈ రోజు నీ కోసం అసెంబ్లీ సెషన్స్ కూడా డుమ్మా కొట్టేటట్టు చేసినాడు కదా మా అమ్మయ్య. నమస్కారం అండి. డాడ్ ఏంది ఆయన ఏమన్నారు? నమస్కారం అని చెప్పినాడు. మరి నువ్వేమన్నావు? ఓ నమస్కారం బాబు గారు. ఇంట్లో అంతా బాగుంటారా? రైట్. మీ ఇద్దరు జీవితాలు ఈ ఇంట్లో ఇలాగే నిండు నూరేళ్లు వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. అన్నయ్య, మామూలు కేక్ కాదు, మనసుతో తెచ్చా. బాగుందా? అమ్మాయి ఏంటంటే సిగ్గుపడిపోతుంది. బాగారు డైనింగ్ టేబుల్ మీద కుస్తీ పోటీలు పెట్టించారండి. ఇవాళ మీ కెపాసిటీ ఏంటలా వెళ్ళిపోయింది? అన్నయ్య, ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది. లవ్ పుట్టాలంటే టైం పడుతుంది అన్నయ్య. ఈ లోపు కేక్ వాసన వచ్చేద్దామా? అయితే మొత్తం ఇప్పుడే తిను. లే లే లే, ఇంకొకటి ఉంది. ఆహా, మొత్తం తినేసి తర్వాత వాంతులు చేసుకో. సత్య, నేను నిన్నే, కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను. నా ప్రతి శ్వాస, నా ప్రతి హృదయ స్పందన, నా జీవితంలోని ప్రతి క్షణం నువ్వే. కేవలం నువ్వే ఉన్నావు. నేను నీకోసమే పుట్టానని, నీకోసమే పెరిగానని, నిన్ను ప్రేమించడానికి బతుకుతున్నాను. నేను నీకోసమే పుట్టానని, నీకోసమే పెరిగానని, నిన్ను ప్రేమించడానికి బతుకుతున్నాను. సత్య, వాడిని పట్టించుకోకు. వాడి నీ బర్త్డే కేక్ కంపు కొడుతుందన్నాడని వాడితో మొత్తం తినిపించా.
రేయ్ అక్కడికి వచ్చారంటే చంపేస్తాను నా కొడక. ఇందాక నుంచి చూస్తున్నాను, ఒకటే డిస్టర్బెన్స్. సత్య సత్య ఇంకెక్కడ సత్య వెళ్ళిపోయింది. చంపేస్తాను అన్నోగా భయపడి వెళ్ళిపోయింది. ఛ! ఆ నా కొడుకు మొత్తం చెడగొట్టాడు. వాడి వాంతి. శాంతి 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 బాగా అలసిపోయా అన్నయ్య, వెళ్ళి రెస్ట్ తీసుకో. వాడి సంగతి నేను చూసుకుంటా. ఏంటిది టాబ్లెట్స్? బ్యాలెన్స్ కేక్ తింటావా? మా బావగారిని తినమను, మొత్తం నన్నే తినమన్నాడు కదా. కేక్ నీకు, కేక ఆడికి. తమ తాలూకు వారు ఎవరైనా తప్పిపోయినతో సమాచార కేంద్రం వద్ద మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు. ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారు అయినటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలుగా ఉండి ఆయన్ని చూస్తే ఒక మహాభక్తుడు బ్రహ్మజ్ఞాని ఎవడు అనుకోడు. ఏకాగ్రత చెడగొడుతున్నాడు సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువు గారి మెడలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారంది. ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతుకున్న కంకణం అవి కూడా బంగారందే. ఆయన గోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 కిలోల బంగారం కూడా ఉన్నాయి. ఆయన ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసేవాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాస్తే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్న నమస్కారం సార్. ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి 2 భార్యలు. ఒకరు అఫీషియల్ హైదరాబాద్లో, అన్అఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాద్లో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాకొచ్చి దీని కింద పడుకున్నా. ఆ? దరిద్రుడా, గుర్తు చెప్పాలి కానీ గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. నిన్ను చంపేస్తాను రా. ఈ తీర్థం అయిపోయే లోపు నీ శ్రాద్ధం పెట్టేస్తాను. శ్రాద్ధం. అదిగో ఏంటి ఇంత లేటు? నీకన్నా న్యూ ఇయర్ ముందు వస్తుంది అనుకున్నా. ఓ, ఏం జరిగిందో మీకు తెలియదు కదా. ఇట్రా, నువ్వు మా డాడీ అడుగు. న్యూ ఇయర్ పార్టీకి ఎందుకు వెళ్తున్నావు అని అడుగు. చూడమ్మా, నువ్వు న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళకపోతే ఏంటంట? నువ్వు వెళ్ళకపోతే కొత్త సంవత్సరం రాకుండా అయిపోతుందా? అది కాదు డాడీ, ఇప్పుడే కదా మేము ఏ పార్టీలకు వెళ్ళినా పెళ్ళయ్యాక మొగుడు పంపించుక, పెళ్లికి ముందు అమ్మ నాన్న పంపించుక, ఇంకెందుకు ఆడపుట్టు. సారీ. ఒరేయ్, అడక్కడక్క మన అమ్మాయి పార్టీకి వెళ్తాను నోరు తెరిచి అడిగింది. పంపేయండి. రాత్రికి మిడ్ నైట్ మసాలా చూసి బాగా ఎంజాయ్ చేద్దామండి. ఎవరు నువ్వు? మీ మమ్మీనే. యో ఏందయ్యా బెదిరిస్తా ఉండవా? హోమ్ మినిస్టర్ నువ్వా నేనా? ఆఫ్టర్ ఆల్ డీజీపీవి. లిమిట్ లో ఉండో. ఏంది స్టూడెంట్సా? వాళ్ళంతేలేవయ్యా, పిల్లకాయలా ఏదో గలవా చేస్తా ఉంటారా? నువ్వు గమనుడు పెట్టేయి. ఏందయ్యా ఏసీపీ స్టూడెంట్స్ అని భయపెడతా ఉన్నాడా? వాళ్ళు ఏమైనా నక్సలైట్లా? ఎదురెళ్తే బాంబులు పెట్టి మనల్ని లేపేస్తారా? అంతకంటే ఎక్కువ సార్. ఏందే మీరు అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అన్నాను సార్. అది కదా మాట. అని చెప్పు సార్, ఇంటి దగ్గర నుంచి ఫోన్. గుర్తునేమో పడవు. ఇప్పలేదుగా సార్ ప్లీజ్. అమ్మగారు ఆడా లోపల ఉన్నారయ్యా. గుర్తునేమో పడవు. గురుగారు లోపల అమ్మగారు ఏం చేస్తుంటారండి? ఓహో, కాయగూరలు వస్తుంటారండి. పీకలకు వస్తారు. ఓ స్మాల్ డౌట్ అండి. హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఎప్పుడు చూసినా గుండుతోటే ఉంటారేటండి? పెద్ద ఆయనకి గుండుతో ఉండగా శోభనం జరిగిందంట, అందుకే గుండుకి గుండు. దుర్గమ్మ ఏంది మరి కొడుకు మాదిరి చేస్తా ఉన్నాడా? ఈ రేపులేంది, ఈ రచ్చలేంది, ఈ గలవాంబు. లెక్క తప్పింది. ఈడి లెక్క సంగతి సరే, ఆడ సీఎం దగ్గర నా లెక్క తప్పేటట్టుంది. ఇప్పుడు ఆయనకి నేను ఏమని సమాధానం చెప్పుకోవాలా? మా మేనల్లుడు ఇంట్లో ఖాళీగా పడి నోట్లు లెక్కెడతాడో, ఆడికి ఏదో చైర్మన్ పదవి ఇస్తే 4 నోట్లు సంపాదించుకుంటాడని చెప్పమనతా. అసలు వినుడా? లే, నీ ముఖానికి ఇదే ఎక్కువరా. పోయి బావను విలు. బావా, ఓరా బావా. ఇంకా ఎంత దూరం? ఏ తాత, బాగున్నావా? ఎన్నాళ్ళైంది నేను చూసి. నువ్వెవరో నాకు తెలదే. నాకు తెలీదు. 24 గంటలైంది ఒక మనిషిని చూసి. ఆనందంలో పలకరించానయ్యా. కాకినాడకి ఎట్టెళ్ళాలి? ఇటు బస్ స్టాండ్, అటు రైల్ స్టేషన్ ఎలాగైనా వెళ్ళొచ్చు. మేం బస్సులో రైల్లో వెళ్ళము, మాదంతా అడ్వెంచర్ రూటే. ఏ మంటలు ఏంటి? మనకెందుకు? మనకెందుకు అనుకుంటే నీతో కూడా వచ్చేవాడిని కాదు కదా. పదా అందులో నా పిల్ల ఇరుక్కుపోయారు. రక్షించు బాబు. బాబు
బాబు నా ఇల్లు కాలిపోతుంది బాబు అందులో నా పిల్ల ఇరుక్కుపోయారు కాపాడు బాబు కాపాడు నా ఇల్లు కాలిపోతుంది ఆవిడ పిల్లలు ఏడుస్తుంటే నువ్వేంటే తాపిక చేస్తున్నావు పని చేస్తుంటే తెలియట్లేదు చేస్తే తెలుస్తుంది. నా పిల్లలు అందరూ ఇరుక్కుపోయారు బాబు ఎల్లు బాబు అయ్యో బాబు నా పిల్లల్ని కాపాడు బాబు ఏంటి లోపలికి వెళ్ళినవాడు బయటికి రాలేదేంటి ఇదిగా అలా గాక్ ప్లీజ్. పిల్లలు పిల్ల అమ్మో ఇక్కడ పిల్లలు ఎవరు లేరు, కుక్క పిల్లలు ఉన్నాయి. అవే నా పిల్లలు. ఓసిని అంకమ్మ. నీ పేరు ఎంకమ్మ? కాదు గంగమ్మ. అయ్యో నా పిల్లలు. దెబ్బ తగిలిందా? సత్యవతి నేను కావాలని చేయలేదు, నీకు సారీ చెప్పాను కదా. నన్ను ఇన్సల్ట్ చేయాలని అలా చేసు మళ్ళీ సారీ ఎందుకు? నా మాట విను. నేనేం విన్ను. అన్ని కుక్క పిల్లలు విసిరా ఒక్కటి కూడా నా మీద పడలేదు, కానీ నువ్వు మాత్రం ఎగేసుకొని పడ్డావు. వాటికి నువ్వు అంటే ఇష్టం లేదేమో. అంటే నీకు నేనంటే ఇష్టమనేగా? మళ్ళీ డబుల్ యాక్టింగ్ వద్దు. అవునో కాదో చెప్పు. అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు తప్పనిపించలేదా? ఎందుకని? నువ్వు దొంగ కూడానా? రాబర్, చీటర్. నా చొక్కలో ఫోటో పెట్టి మర్చిపోయింది నువ్వే. ఐ నో రాబర్, ఐ నో చీటర్, ఐ నో ఇంగ్లీష్. రాబర్ యూ, చీటర్ యూ, ఇంగ్లీష్ థియేటర్, డిటిఎస్, హాలీవుడ్, మిషన్ ఇంపాసిబుల్, ఇంటర్వల్, ది ఎండ్, బాయ్ ఫ్రెండ్, బుల్షిట్, డామ్, డుస్కు, ఫ్రాడ్ ఆఫ్ ఇండియా. నువ్వు ఫ్రాడే. నన్ను ఫ్రాడ్ అంటావా? గెట్ అవుట్. వెళ్ళిపోతాను. గెట్ అవుట్. వెళ్ళిపోతా. పోరా. వెళ్తున్నా. పో. ఏయ్ పో. ఏడి నిజంగా వెళ్ళిపోయాడా? ఓకే వెళ్ళిపోని. నేను వెళ్ళాను అనుకుంటున్నాడా? వెళ్తాను. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. దొంగ సచ్చినోడా, ఎవరో పిల్లోడు 10 జీపుల్ని పిట్టల్లా లేపేశాడంటే నన్ను నమ్మమంటావరా? పైగా గోళీలతో కొట్టేశాడంట. అది కొన్నమ్మా నువ్వు పీక్ ఎదవలు తప్ప బ్లడ్ వామిటింగ్స్ అయిపోతాయి. ఎంత బాగా ఒంగోని తనులు తింటా ఉంటావా? ఇదిగో ఇదిగో. అదిగా దుర్గమ్మ, ఇవన్నీ ముందే ఊహించే మన కాడ బాగా డబ్బులు తినుండా ఏసీపీ వాడి పంపుండా. వాడు ఈ పాటికి ఆ పిల్లల్ని తీసుకొని వస్తా ఉంటాడు బే. ఓకే. పోలీసులు ఎక్కడ? చట్టాన్ని చెట్టు కట్టేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? న్యాయంతో కట్టేశా. న్యాయ పోరాటం బాగుందా? డైలాగులు చెప్తాయంట్రా. కరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే పారిపోతా. ఇన్ని ఐడియాలు వేస్తున్నావు. ఏం చదువుకున్నావు? చదువా? మనమా?
అసలు స్కూల్ మొహమే చూడలేదమ్మా. మిస్ సత్య, నువ్వెప్పుడైనా ఏ మిస్టర్ తో నేను ఇలా మోటార్ సైకిల్ మీద వెళ్ళావా? ఇదే ఫస్ట్ టైం. అయితే నాకు బెస్ట్ టైం. ఎన్ని కళ్ళలు కన్నానులే. నాకు ఇష్టమైన అమ్మాయిని ఇలా వెనక కూర్చోబెట్టుకుని బైక్ మీద జామ్ అని వెళ్ళాలని. జామ్ అంటే జామ్ తెలీదా? జామ్ అమ్మా. ఇలాగా? ఇలాగే గాని ఇంకా కొంచెం ఎక్కువ అనుకున్నాను. ఇలాగా? బానే ఉంది గాని ఇంకా కొంచెం ఎక్కువ. ఇలాగా? ఇది చాలదు. ఇలాగా? ఇలాగే. ఆ, ఆ, అది యా. ఆ, సత్య ఇదెలా ఉంది? నో. యా, ఇదెలా ఉంది? నో. ఓకే. ఫిలహాల్ ఓ జ్యువెలరీ బంగారం. ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఏముంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి. బాబా మీరు ఇలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యి కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు విమానం మూత మోగుతుంది. ఆహా, అది అంతలా మోగుద్దండి? రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా టుయ్యో 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 అనుకుంటూ వెళ్తాడన్నమాట. సత్య దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీకు బాగుంటుంది. ఇది ఓకే ఓకే ఓకే. ఇదెలా ఉంది? బాగుంది. బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా Any ఇక్కడ. problem? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా. ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్. నీకు అసలు అర్థం. మంచి జంట. నేను పెట్టాను మంట, నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. వేరే కుమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థాన్ ఒంట్లో కలకలకలకలు వెళ్ళిపోతారని చెప్పారు. డోంట్ టచ్ మీ. బాబుజీకి ఏమైంది? ఏం జరిగింది? ఏమైంది? ఏముంది, మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో 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 ఓ అపరాధి మే చలో. అరే చలో భయ్ హా కా కర్ చలో చలో. బాబుజీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడి జేబులో ఎత్తే నక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చు? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నక్లెస్ జేబులేసా. హిమే నీ సువాసన ఎడారి భరించగలదామో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది, గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయ్యో గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్, లేకపోతే బోన్లెస్. ఏదో జోకు లాపి దాహేస్తుంది మంచిలవా. ఒంటెకు ఓ శక్తి ఉంది, 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళు అయితే చచ్చిపోతావా? ఇయ్యా ఒరే బాబ్జీ, ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరు. ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమే ఏంటి? నువ్వు వాళ్ళందరి మాటనేమో ఊపుకుంటా వెళ్ళిపోవడమే ఏంటి? అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడమే ఏంటి? ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడమే ఏంటి? ఈ ఒంట్లు కనీసం గడ్డని ఎత్తున్నారా? నీకు అది కూడా ఇట్లేదు, అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు, సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను ఓ చేద్దామని. దండి వచ్చి కొట్టి పెట్టండి దండి. అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు ఈ డ్రెస్ అద్దరిపోయింది అన్నయ్య. నాకేంటో సత్య కూడా ఇవాళ నీకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వచ్చి ఒక ముద్దుతో ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది అనిపిస్తుంది. ఎస్. వీడికి మ్యాచింగ్ ఎందుకు వేసుకొస్తుంది? వీడికి మ్యాచింగ్ వేసుకొస్తుంది కానీ. అయ్యో ఇలాగే వెళ్ళిపోతావా ఏంటి? గిఫ్ట్ ఏది ఇవ్వవా? నేను తేలేదుగా. నేను తెచ్చానన్నయ్య నీకోసం. చేయి.
ఇందులో ఏముంది? చూడు. అన్నయ్య ఏమైందన్నయ్య నచ్చలేదా? ఇక్కడ నిజమైన జింకలుండవా? ఎందుకుండవు, చుట్టూ అడవే. కాకపోతే జింకల కోసం పుల్లు సింహాలు వస్తూ ఉంటాయి. రేయ్, నేనే ఒక పులి. సత్య అడిగింది తీసుకొస్తాను. పదశ్రీ, వెళ్ళి జింకని పట్టుకొద్దాం. కృష్ణ జింక మా బావగాడు. నమస్కారం గురుగారు. నువ్వు ఫేస్ రైట్కి తిప్పండి, లెఫ్ట్కి, పైకి, కిందకి. నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. గురువుగారు, ఇతను గోదాట్లో మనతో పడవలో ప్రయాణం చేశాడు కదండి. అబ్బో, నువ్వు తెలివైన వాడివా, నేను తెలివైన వాడినా? అతను ఏమన్నాడు? చూడలేదన్నాడు. అతనే కరెక్ట్. ఆ. నువ్వు పద. ఆ. పెళ్లి కూతురు అటు చూడండి. సత్య ఉండు, నేను వస్తున్నాను. అతనే పెళ్లి కొడుకు. నా రూట్లోకి ఎవడొచ్చినా సైడ్ అయిపోతాడన్నారుగా, మీ మాట నిలబెట్టుకోండి. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? సరిగా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏం కళ్ళజోడు పెట్టుకొని చూడమంటారా? మూడో నొత్తని తెలిసి చూసి మరీ చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి, గానతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాన్ని అడుగుతూ ఇటుదట్టు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కుర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నామంటే ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేద్దాం పోదా. గురుగారు, ఈ పెళ్ళైన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారా? అయ్యోరా, ఇప్పుడు ఏంది నువ్వు అనిందే? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా? అవును. ఈవిడ ఠామట్టుంది. అదేంది ఎక్కి పెళ్లి సుబ్బిసాగుకి వచ్చినట్టు అయ్యో చెప్పింది నిజమేలా? నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయిందని కదా. చూస్తావే నువ్వు, లేరా? అయ్యోరా, నువ్వు తొందరపడమాక, ఆయాసపడమాక. దా కూర్చోదా. రే అయ్యోరికే మంచి టెంకాయ నీళ్ళు తీసుకురా చల్లగా. అది కాదు అయ్యోరు, ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పరాదా? మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఏమిట్రా చూస్తున్నావు? లూప్ హోల్స్. ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా? మూడో నేత్రం తెరిచి మరీ చూడాలి. ఆ పుస్తకం లైవ్. మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు కూసేమే. మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి. ఒప్పుకోరండి. మీరు ఒప్పుకోరు. నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు. ఏం చేయాలో చెప్పరాదా? మీరు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోదండి. మీరేం చెప్తే అది చేస్తామండి. చెప్పండి. చేస్తారా? చెప్పండి. ముమ్మాటికి చేస్తారా? చేస్తుందో చెప్ప. మీ కాబోయే కోడలికి ఇంకొకరితో వివాహం చేయాలండి. వేరే పెళ్ళ? పెళ్ళంటే నిజమైన పెళ్లి కాదయ్యా, ఉత్తుత్తి పెళ్లి. అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట. ఉత్తుత్తి పెళ్ళా? ఏమిటయ్యా, ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు? గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా? మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేప చెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా. అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి, దోషం పోతుంది. ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది. రండి బాబు, రండి రండి, త్వరగా రావాలా. కెప్టెన్ కొండ కాలింగ. సకినేటిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. వస్తున్నా. తొందరపడకండి, పడవ ఎక్కడికి పోదు. గురువుగారు, పడవ ఎక్కడికి పోదట. ఓహో, బలెవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తున్నాను. కూర్చోండి. అది అదే అదే అదే. ముందు ఎక్కు, ఎక్కుతావు. రేయ్, తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేట్ అండి. ఏట్లోకి రా. ఏట్లోకైతే పడవ ఎక్కడ దేనికి దూకేయండి. దరిద్రుడా దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువుగారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా, నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? గోదావరి తల్లిని చూసి ఎవ్వరు భయపడకండి. కెప్టెన్ కొండ టేకింగ్ కేర్. అన్నా అడు చూడన్నా.
ఆ కిట్టిగాడికి పడింది ఏంట్రా కొత్త పెట్ట మనం చూడలేదు అది ఏమవుతుంది గురువుగారు గురువుగారు ఏమిట్రా పడవెక్కిన దగ్గర నుంచి నా ఎడం కన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే ఏమిటది? ఎడం కన్ను తీయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్వేదం చేయించండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, దరిద్రుడా ఎవరి మీద పొగదులుతున్నావురా? ఆ చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా ఏమిటి చదివావు నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. సుంఠ. అయ్యా తమరు ఇన్ని క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ ఇవ్వమంటారేంటి? అడుగు. తమకేసి వచ్చా అండి? రాదు. ఏంటిటా? అయితే మేము మొత్తం జీవితం వేస్తట. అదేమిట్రా వెదవ దిక్కుమాల లాజిక్కు నువ్వును. ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లి పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలి వచ్చి కొట్టుకుపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలకరా, కదలొద్దు కదలొద్దు నువ్వు. ఎందుకు సార్? ఏరా? చేస్తావా? ఏయ్, కదలొద్దు చెప్తాను. నువ్వు ఇక్కడ నిలబడకరా. ఆయన కొడుతున్నారు. ఏరా? ఏరా, ఏంటి వాడు అవుతున్నాడు? ఏయ్, నువ్వు కదలొద్దు. ఏంట్రా? ఏంట్రా, వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. నువ్వురా. నాకే సంబంధం ఉంటావు ఏంట్రా? ఏంటిడు?